హలో అక్కాయిలు, ఎలా ఉన్నారు? మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మీ కుటుంబ సభ్యులు మీరు మన అందరికీ ఏ పని చేసినా కూడా విజయాన్ని సమకూర్చాలని ఆ బంగారు తల్లిని కోరుకుందాము. ఇదిగో నేను ఇవాళ రామరపాడు అంకమ్మ తల్లి గుడికి వచ్చానన్నమాట. ఇవాళ రాజరాజేశ్వరి అవతారంలో అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారంటే నా నోట ఏమట మాటలు రావట్లేదు. అంత అందంగా అలంకరించారన్నమాట. అమ్మవారికి దండం పెట్టుకొని మీకు కూడా చూపిద్దామని, మీకు విజయదశమి శుభాకాంక్షలు చెప్దామని, మీ కుటుంబ సభ్యులు మీరు, మా కుటుంబ సభ్యులు మేము అందరూ చక్కగా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్లు నాకు లైక్ చేసిన ప్రతి ఒక్క పనిలోనూ అందరికీ విజయాన్ని చేకూర్చాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. ఇదిగో పార్వతీ అమ్మవారు చూడండి, అసలు కన్నులు చాలట్లేదు. ఇవాళ అమ్మవార్లు ఎంత చక్కగా అలంకరించారో, ఎంత చక్కగా ఉన్నారు. అసలు మీకు చూపిద్దామని తీస్తున్నా కానీ జనం ఎక్కువైపోయారనమాట. ఎక్కువైపోయేసరికి ఇంకా నాకు కొంతలో కొంత అన్నట్టుగా కనపడ్డారనమాట. ఇక అక్కడ అంకమ్మ తల్లి గుడిలో అసలు ఎంతమంది జనం ఉన్నారోనండి. ఫొటోస్ అన్నీ చక్కగా అట్లా పెయింటింగ్ వేశారనమాట. ఆ ఫొటోస్ తీద్దాం అనుకున్నాను, కొంతవరకు కుదిరింది, పూర్తిగా కుదరలేదనమాట. కానీ అండి అసలు ఇవాళ అయితే కన్నులు చాలలేదు. మా అమ్మాయి ఇక ఏడ్చేసేస్తానేమో అని నా ఇంకా అలా చూస్తుందనమాట. చూస్తుంటే నేను ఇవాళ ఏడవలేదు. ఇదిగో చూడండి, అంకమ్మ తల్లి గ్రీన్ కలర్ శారీలో ఎంత చక్కగా ఉన్నారో. అంకమ్మ తల్లి, బంగారు తల్లులు ముగ్గురు ఎంత అందంగా ఉన్నారో చెప్పలేను. ఇదిగో నన్ను చూడండి, పూర్తిగా చంద్రముఖిగా మారాను. ఏంటంటే మా వారు చనిపోయాక నేను కుంకుమ పెట్టుకోలేదనమాట. గుడికి వెళితే పంతులు గారు అన్నారు, అమ్మవారు బండారు పెట్టుకోవచ్చమ్మా అని అన్నారు. ఇక మా వారికి కుంకుమ అంటే ఇష్టం. ఆ బండారు గుడికి వెళ్ళినప్పుడల్లా పెట్టుకుంటాను. ఆ బండారు తెచ్చుకొని ఇంట్లో కూడా పెట్టుకుంటాను అనమాట. ఇది విజయదశమి శుభాకాంక్షలు అండి. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.